ఈ వీక్ కెప్టెన్సీ అవ్వటానికి గేములు పెడదామంటే అంత టైం లేదు. శ్రీజ, భరణి వాళ్ళ గేములు పెట్టడమే సరిపోయింది ఆయనకి. బాగా తీవ్రంగా ఆలోచించి బిగ్ బాస్ ఒక నిర్ణయానికి వచ్చాడు. కొత్తగా వచ్చిన భరణికి అవకాశం ఇచ్చాడు. మొత్తానికి ఒక 5గురిని సెలెక్ట్ చేయమన్నాడు. సో భరణి అతను సెలెక్ట్ చేసుకుంటూ తనూజాని, దివ్యాని, సాయి శ్రీనివాసు, నిఖిల్ సెలెక్ట్ చేశాడు. ఇక్కడ ఇమాన్లు ఎందుకు చేయలేదంటే ఇమాన్ ఆల్రెడీ కెప్టెన్ ఉన్నాడు కాబట్టి. కళ్యాణ్ ఆల్రెడీ కెప్టెన్గా చేశారు. డిమాన్ పవన్ 2 సార్లు కెప్టెన్గా చేశాడు. చేయని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే రీతుకు చేయలేదు. సో రీతుని సెలెక్ట్ చేయొచ్చు. కాకపోతే రీతు శ్రీజాకి సపోర్ట్ చేసింది కానీ నిన్న ఆ పగలు ప్రతీకారాలు ఎక్కడ పోతాయి. ఇక సుమన్ కూడా కెప్టెన్గా చేశాడు, రాము కెప్టెన్గా చేశాడు. అందువల్ల ఇది నా లిస్ట్ అని బిగ్ బాస్ చెప్పాడు. అవునా, నీ సంగతి ఎట్టుందా, ఆగు నేను తేలుస్తానని. మిగిలిన వాళ్ళు ఇప్పుడు మీరు ఎవరికి సపోర్ట్ చెప్పండి అన్నారు. వీళ్ళందరూ కలిసి మొత్తాన్ని భరణితో సహా ఇసిరి బయటేశారు. ఫైనల్గా మిగిలింది తనూజ అండ్ దివ్య. మంచి ఇంట్రెస్టింగ్ ఉంది కదా, బాగుంటుంది ఇది. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు సపోర్ట్ చేయాలన్నది, ఇక్కడ తనూజకి సపోర్ట్ చేసింది కళ్యాణ్, డిమాన్ పవన్, రీతు, నిఖిల్ అండ్ ఫైనల్గా మాధురి గారు కూడా సపోర్ట్ చేశారు. సో వాళ్ళిద్దరి మధ్యలో ఆ కొట్టుకున్న తిట్టుకున్న ఆ స్నేహభావం ఉంది, కరెక్టే. తర్వాత దివ్య విషయంలో ఇమానియల్, సుమన్, సాయి, గౌరవ్ అండ్ సంజన, వీళ్ళిద్దరు నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యా. సంజన మనకేం చెప్పింది? సో ఎప్పుడైతే కాఫీ సాక్రిఫైస్ చేసి నేను తను లేమనట్లేదు అని అంది, బట్ ఆ అమ్మాయి కూడా కాఫీ సాక్రిఫైస్ చేసినట్టు కూడా ఎక్కడ కనిపించలా, కుడి తాగినట్టు తాగుతానే ఉంది. అందుకని పక్కకి వెళ్ళిపోయిందేమో సంజన కూడా నా ఫీలింగ్. సో నెక్స్ట్ గౌరవ్ దివ్యాన్ని సపోర్ట్ చేయటం, గౌరవ్ని దివ్య షటప్ అని నోరు మూసుకోమని 2-3 గొడవలైనా గౌరవ్ దివ్యకు సపోర్ట్ చేయటం కొంచెం హర్షించదగ్గ విషయమే. అసలు ఏం జరిగిందన్నది మనకి ఎపిసోడ్ చూస్తే కానీ క్లారిటీ రాదు. ఇక ఫైనల్గా అటు 5 ఓట్లు ఇటు 5 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు అసలు ఫైనల్ డిసిషన్ మేకింగ్గా భరణి నువ్వు తీసుకో అన్నాడు. తనూజాని పక్కన పెట్టి దివ్య కట్టబెట్టాడు. సో తప్పేమీ లేదు, ఇది కరెక్టే అనిపించింది. ఎందుకంటే తనూజ కేవలం రేషన్ మేనేజర్గా ఉన్నదే మనం తట్టుకోలేకపోతున్నాం. అసలు ఎన్ని గొడవలు. అసలు పొద్దున ప్రోమోలో కూడా కళ్యాణ్ ఏమన్నాడు, అసలు బెండకాయ కూరో దొండకాయ కూరో నా బొంద కూరో, ఇది చపాతీలోకి బాగోదు, అది రైస్లో వండుకుందాం, వేరే ఏదన్నా చేయండి అని. దీనికి నువ్వేమొచ్చావు, నీ ఓవర్ యాక్షన్ ఏంటి, మధ్యలో ప్రతి దాంట్లో ఏలు పెడతావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పైగా అసలు ఎవరు నువ్వు అడగతానికి అంటావు. ఏం చూసుకొని ఇంత బలుపు, నాకైతే అర్థం కాలేదు తనూజ. సరే నీ బలుపు కారణం మీ పెదనాన్న బిగ్ బాస్ కాబట్టి ఉండొచ్చు. నెపోటిజం, మామూలు నెపోటిజమే ఇది. అసలు పబ్లిక్గా మేము నిన్ను అడుగుతున్నాము తనూజ, అసలు నువ్వెవరు, ఏం చూసుకొని నీకు ఆ బలుపు? నాగార్జున గారు దీన్ని అడుగుతారంటే అడగరు నాకు తెలిసి. ఎందుకు అడుగుతారు, వాళ్ళ పిల్ల కాబట్టి సంఖాన్ని ఎక్కించుకొని ముద్దాడతారే తప్పితే ఈ అమ్మాయి చేసిన తప్పు ఒకటి కూడా అడగరని నేను గట్టిగా నమ్ముతున్నాను. కాదు ఈయన ఏమన్నా అడిగారంటే మాత్రం ఇది వండరేనయ్యా. ఈ విషయంలో భరణి గారు కూడా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాడు కాబట్టి నీ ఓవర్ యాక్షను, నువ్వు చేసే యాషాలన్నీ కూడా నువ్వు దీనికి అర్హురాలు కాదని చెప్పి పదవి తీసుకెళ్లి దివ్య కట్టబెట్టాడు. ఇది మంచి పద్ధతేలే అబ్బాయి. భరణి నిన్ను కూడా నేను సపోర్ట్ చేస్తా. అలా అని దివ్య కరెక్ట్ పర్సన్ అంటే అది కూడా ఒప్పుకోను. ఎందుకంటే దివ్య కూడా ఇంతంత నోరు వేసుకొని పడిపోతూ ఉంటుంది. ఇది మంచిదేలే, ఎందుకంటే రేపు కెప్టెన్గా ఈ నోరు వేసుకొని పడితే మంచి నెగిటివ్ అయ్యిద్ది. రేపు నామినేషన్లోకి వచ్చినప్పుడు కుమ్మి వేస్తారు. ఈ కెప్టెన్సీ బాగా చేస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంది. మొత్తానికి ఫైనల్గా దివ్య కెప్టెన్ అయ్యింది. కుదిరితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ ప్లీజ్.